హాయ్ హలో అండి. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్. ఈరోజైతే నా స్టైల్లో గోంగూర రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ట్రై చేయండి. ముందుగా ఒక 3 కట్టల గోంగూరను తీసుకోవాలండి. గోంగూరను తీసుకొని ఒక 3-4 టైమ్స్ బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా, అందుకోసమని. కడిగేసుకున్న తర్వాత పక్కన ప్లేట్లో పెట్టుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకోవాలండి. అందులో కొంచెం చిన్న గ్లాసుడు వాటర్ వేస్తే సరిపోతుంది. ఆ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ కడుక్కొని పక్కన పెట్టుకున్న గోంగూరను అందులో వేసుకోవాలండి. వేసుకొని ఉడకనివ్వాలన్నమాట. చూడండి, నేనైతే కలిపేసుకొని ఉడకనిస్తున్నాను. మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. బాగా కలుపుకొని ఉడకనివ్వాలి. చూడండి, వాటర్ అంతా దగ్గరకు వచ్చేస్తే మన గోంగూర అనేది రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చూడండి, మంచిగా ఉడుకుతుంది కదా, అయిపోయింది. వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. ఇంకిపోయిన దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన వేరే బాండీ పెట్టుకోవాలండి. పెట్టుకొని అందులో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది బాగా హీట్ అయిన తర్వాత అందులో హోల్ గరం మసాలా వేయాలండి. కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను పల్లీలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇంకా పచ్చిమిర్చి ముక్కల్ని వేసి కలుపుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్ రావాలన్నమాట ఇవి. వచ్చిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు కూడా ఇందులోనే వేసేయాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసుకొని కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకుంటాం కదా, రైస్ని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఫ్లేవర్ కోసం నేను కరివేపాకును వేస్తున్నాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు. అంతే అండి, గోంగూర రైస్ రెడీ. మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.